తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ అండ్ దినేష్. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 5 నెలల్లోనే యథావిధిగా మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి మీటింగ్లకు వచ్చే జనం కంటే కేసీఆర్ మీటింగ్లకు వస్తున్న జనమే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. పైగా 5 నెలల్లో జరిగిన పరిస్థితులను బట్టి 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్తగా ఏం చేయకపోవడంతో ప్రజల్లో నిరాశ ఆవరించినట్టు కనబడుతున్నది. అన్ని వర్గాల ప్రజల్లో ఒక నిరాశ అయితే కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేడనే ఒక ఆలోచన ప్రజలకు ఇప్పటికే వచ్చినట్లు కనిపిస్తుంది. దానికి సంబంధించే కేసీఆర్ మీటింగులకు జనం తండోపతండాలుగా వస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కేసీఆర్ నిన్న కొత్తగూడెంలో బహిరంగ రోడ్ షో చేసినప్పటికీ అక్కడ కూడా కిక్కిరిసిన జనం అయితే స్పష్టంగా కనబడతాను. నిన్న మనం మా తమ్ముడు దినేష్ సంబంధించి నిన్న కొన్ని నియోజకవర్గాలకు కూడా కొన్ని పార్లమెంటు స్థానాలకు కూడా ఎలా ఉన్నది ఎట్లున్నది సిచ్యువేషన్ అని కూడా అక్కడికి పంపి తెలుసుకోవడం జరిగింది. ఇక వాటిని మనం మార్నింగ్ న్యూస్ లో లోపలికి పోయే సందర్భంలో చర్చించుకుందాం. దానికంటే ముందు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే దీనికి సంబంధించి బాడీని కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి ఒక బాడీని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా దీనికి సంబంధించిన ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన సభ్యులు ఉంటారు, దానికి సంబంధించిన అధ్యక్షులు కూడా ఉంటారు. దీన్ని ప్రజల్లోకి రానున్న 5 సంవత్సరాలు ఉధృతంగా తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నాం. దీంట్లో మీరు పాల్పంచుకోవాలన్నా, తెలంగాణ రాజకీయాల్లో చైతన్యవంతులుగా మీరు ముందుండి కొట్లాడాలన్నా మా వేదికకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ వేదికలో చేరడానికి 9704642961 ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. దీనికి మీ డీటెయిల్స్ పంపొచ్చు. అదే విధంగా మన ఛానల్ కోసం కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉన్న సభ్యులు మరింత చైతన్యవంతంగా కొట్లాడడానికి కావచ్చు, మీరు సాయం చేయాలనుకుంటే ఇదే నెంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. మీరు సాయం చేయొచ్చు. సహాయం మీది, పోరాటం మాది. తప్పకుండా మా పోరాటం మీరు సంతోషపడే స్థాయిలో ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.